Hello everyone, welcome to the previous papers bits అండి. సో లాస్ట్ 2 వీడియోస్లో మనం క్వశ్చన్ ట్యాగ్స్ కి సంబంధించిన రూల్స్ అండ్ స్ట్రక్చర్స్ ఫార్మాట్స్ అవన్నీ చూసాము. అదేవిధంగా అందులో ఉండే లైక్ ఇంపార్టెంట్ నోట్స్ కానీ నెగిటివ్ వర్డ్స్ కానీ పాజిటివ్ ఇస్తే నెగిటివ్ ఎలా చేయాలి, నెగిటివ్ ఇస్తే పాజిటివ్ ఎలా చేయాలి, స్ట్రక్చర్ని బేస్ చేసుకుని అన్నీ నేర్చుకున్నాం పార్ట్ 1 అండ్ 2లో. ఈ వీడియో చూసే ముందు ఒకసారి పార్ట్ 1 అండ్ 2 చూసిన తర్వాత ఇవి చూడండి, ఎందుకంటే అందులో కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ని బేస్ చేసుకుని ఇక్కడ అప్లికేషన్ క్వశ్చన్స్ అనేవి నేను తీసుకున్నాను. యాక్చువల్గా నేను ప్రీవియస్ పేపర్స్లో మెయిన్గా ఎస్ఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది. సో ఎస్ఎస్సికి మాత్రమే ఈ బిట్స్ మిగతా వాటిల్లో రావా అంటే సేమ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఏ ఎగ్జామ్స్లోనే వస్తాయండి. లైక్ బ్యాంక్ కావచ్చు, డిఎస్సి వాళ్ళకి, లైక్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరికైనా సరే రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ నేనైతే ఎస్ఎస్సి తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ మోడల్ అంతా సేమ్ ఉంటుంది అన్ని ఎగ్జామ్స్లో కూడా. సో మీకు ఇవి క్వశ్చన్స్ 100% చేయడం వస్తే సరిపోతుంది. ఓకేనా, వి విల్ సీ నౌ. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీకు ఎస్ఎస్సి గ్రేడ్ 4లో వచ్చిందండి. ఎగ్జామ్ డేట్ కూడా మీకు నేను మెన్షన్ చేశాను చూడండి, 2006 ఆ ఇయర్లో వచ్చింది. ఈ క్వశ్చన్ అనేది ఎలా ఉందో చూద్దాం. సో మన క్వశ్చన్ ట్యాగ్ అని ఇలా తెలుస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ నుంచి చాలా గ్రామర్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయండి. సో అలా చాలా గ్రామర్ టాపిక్స్ నుంచి వచ్చినప్పుడు మనకి క్వశ్చన్ ట్యాగ్ అని తెలియడానికి చివరిలో ఇలా క్వశ్చన్ ట్యాగ్స్ ఇలా సంబంధించి ఇలా ఇస్తూ ఉంటారండి. అది ఈస్ అ క్వశ్చన్ ట్యాగ్ కదా, సెంటెన్స్ కి చివరిలో ఉంటుంది. సో ఇలా మనకి కనిపించినప్పుడు ఏదన్నా ఒకసారి మనకి క్వశ్చన్ ట్యాగ్ కరెక్ట్ గా యూజ్ చేశారా లేదా అని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ అక్కడ కనుక కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే మనకి క్వశ్చన్ ట్యాగ్ అనేది అక్కడ ఎర్రర్ లేదని డిఫరెంట్ గ్రామర్ టాపిక్స్ లో మనం చూసుకోవాలి. సో ఈ రోజు మనం ఫోకస్ చేస్తుంది క్వశ్చన్ ట్యాగ్స్ మీదే కాబట్టి క్వశ్చన్ ట్యాగ్స్ దగ్గర ఖచ్చితంగా ఎర్రర్ అనేది ఉంటుంది. సో వి విల్ సీ దట్ నౌ. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ క్వశ్చన్ కి మనకు వాళ్ళు ఇచ్చిన ట్యాగ్ రైట్ ఆ రాంగో చూద్దాం. ఎస్ఎస్సిలో వచ్చిన క్వశ్చన్ అండి, గ్రేడ్ 4లో. సో మరి చూద్దాం. షీ ప్రిటెండ్స్ అంటే నటిస్తుంది ఆవిడ, యాజ్ షీ హ్యాస్ నెవర్ ఇన్ హర్ లైఫ్ టోల్డ్ ఏ లై, ఈజంట్ ఇట్? సో ఆమె జీవితంలో అసలు ఇప్పుడు అబద్ధం చెప్పలేదు అన్నట్టుగా నటిస్తుంది. అది క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఈ క్వశ్చన్ వాళ్ళు ఏం చేశారంటే పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వన్ పార్ట్, దిస్ ఇస్ వన్ పార్ట్, దిస్ వన్ పార్ట్ అండ్ నెక్స్ట్. సో 1 2 3 4 పార్ట్స్ కింద డివైడ్ చేశారండి. అలాగే ఇది 5th పార్ట్ కింద డివైడ్ చేశారు. అండ్ చివరి వచ్చేసరికి నో ఎర్రర్ అనే ఆప్షన్ అనేది ఇచ్చారండి. అంటే ఒక సెంటెన్స్ అనేది మీకు ఇప్పుడు ఎలా వస్తుంది అంటే బ్యాంకింగ్ లో కానీ ఎస్ఎస్సిలో కానీ ఇంక్లూడింగ్ ఎస్ఐ కానిస్టేబుల్ లో కూడా ఇలాంటి ఎర్రర్ లొకేషన్ బిట్స్ అడుగుతున్నారండి. ఎస్ఐ కానిస్టేబుల్ ఇదివరకు వచ్చేవి కాదు, ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ లో కూడా బ్యాంకింగ్ లెవెల్ ప్యాటర్న్ లో అడుగుతున్నారండి. సో ఈ ఎర్రర్ లొకేషన్ బిట్స్ అంటారు వీటిని. ఎర్రర్ ని మనం ఏం చేయాలంటే లొకేట్ చేయాలి, కనిపెట్టాలి. వీటిని ఎర్రర్ డిటెక్షన్ బిట్స్ అంటారు. ఓకేనా, సో ఎర్రర్ ని కనిపెట్టాలి, తప్పుని కనిపెట్టాలి. తప్పుని కనిపెట్టడం అనేది అంత ఈజీ కాదండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరిలో అన్న మిస్టేక్ చెప్పాలి అంటే ఊరికి చూసిన వెంటనే చెప్పలేం కదా. ఫస్ట్ టైం చూసిన వెంటనే ఎవరిలోనూ మనం మిస్టేక్ చెప్పలేం, అంతేనా? ఇప్పుడు ఈ సెంటెన్స్ చూసిన వెంటనే మిస్టేక్ నేను చెప్పగలనా? చెప్పలేను. కానీ ఎప్పుడు చెప్పగలను మిస్టేక్? ఈ సెంటెన్స్ లో యూజ్ చేసిన గ్రామర్ అంతా నాకు కమాండ్ ఉంటే ఐ కెన్ సే మిస్టేక్ ఇన్ దట్ సెంటెన్స్. అదే విధంగా ఒక పర్సన్ లో మీరు మిస్టేక్ చెప్పాలి అన్న ఆ పర్సన్ గురించి మీకు పూర్తిగా తెలిసి ఉండాలి. తెలిసినప్పుడు మాత్రమే అతని గురించి మనం మాట్లాడాలి, లేకపోతే నోటికి వచ్చింది ప్రతిదీ మాట్లాడకూడదు. అవునా? సో కాబట్టి మనం ఒక వ్యక్తిలో మిస్టేక్ చెప్పాలన్నా, ఒక సెంటెన్స్ లో ఎర్రర్ ని కనిపెట్టాలి అన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గెట్ గ్రామటికల్ నాలెడ్జ్ ఆన్ దట్ సెంటెన్స్. సో ఇక్కడ మనకు తెలిసిన నాలెడ్జ్ ఆల్రెడీ ఉంది. వాట్ ఇస్ దట్? క్వశ్చన్ ట్యాగ్స్ గురించి మనకు తెలుసు. ఇప్పుడు ఆ నాలెడ్జ్ ని మనం అప్లై చేసి ఇచ్చిన సెంటెన్స్ లో రైట్ ఆర్ రాంగ్ అనేది మనం చూద్దాం. ఓకేనా, రైట్, వి విల్ సీ నౌ. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ట్యాగ్స్ ఎర్రర్ కాబట్టి ఇక్కడ మనకి క్వశ్చన్ ట్యాగ్ ఏమి ఇచ్చాడు? ఈజెంట్ ఇట్ అని ఇచ్చాడు. సో ది రైటా రాంగ్ అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. సో మన క్వశ్చన్ ట్యాగ్స్ లో మీ అందరికీ ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం అనేసరికి మీకు గుర్తు రావాల్సింది స్ట్రక్చర్. స్ట్రక్చర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ హెల్పింగ్ వెర్బ్ అండి. హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ అనేది నేను బ్రాకెట్ లో పెట్టాను. ఎందుకు పెట్టాను ఆల్రెడీ మీ పార్ట్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే నాట్ కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు. ఓకేనా, ప్లస్ రైట్. నెక్స్ట్ హియర్ వీ హ్యావ్ టు రైట్ ప్రొనౌన్ అండి, ప్రొనౌన్ ఆఫ్ ఏ సబ్జెక్ట్. స్ట్రక్చర్ అనేది నేను మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లాస్ట్ వీడియోస్ లో చూస్తే కనుక మీకు అనిపిస్తుంది. అండ్ ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్ అండి, క్వశ్చన్ మార్క్ తో ఎండ్ చేయాలి. సో ఇమీడియట్ గా అందరికీ కూడా ఈ స్ట్రక్చర్ రావాలి, ఈ స్ట్రక్చర్ మీకు బ్రెయిన్ లో వచ్చేయాలి. ఓకేనా, ఈ స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం. మనం ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ రాయాలి మనం. సో హెల్పింగ్ వెర్బ్ రాయాలి అంటే ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ లో మీకు యాక్చువల్ గా 2 పార్ట్స్ కనిపిస్తాయి, 2 సెంటెన్స్ కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి షీ ప్రిటెండ్స్ అనేది ఒక సెంటెన్స్, యాజ్ ఇఫ్ అనేది కంజంక్షన్ గా తీసుకుంటే యాజ్ ఇఫ్ అనేది ఇదిగో నెక్స్ట్ సెంటెన్స్ ఇది ఒక సెంటెన్స్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఇది క్వశ్చన్ ట్యాగ్ అండి. మనకి ఇది మనం కరెక్టా కాదని మనం చెక్ చేస్తున్నాం.
ఇప్పుడు మనకి హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి అంటే ఇక్కడ హ్యాస్ని బట్టి తీసుకుంటామా, అంటే ఈ సెంటెన్స్ని సెకండ్ సెంటెన్స్ని బట్టి తీసుకుంటామా, ఫస్ట్ సెంటెన్స్ని బట్టి తీసుకుంటామా? ఒకవేళ హెల్పింగ్ వెర్బ్ ఫస్ట్ సెంటెన్స్ని బట్టి తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ లేదు. నేను చాలా స్లోగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? చాలా ఒక కథ విన్నట్టు వినండి, ఎక్కడ స్ట్రెస్గా ఫీల్ అవ్వద్దు దయచేసి. ఎవరు కూడా ఒక స్టోరీ వింటున్నాం మేము అన్నట్టు వినండి. ఓకేనా? ఫస్ట్ సెంటెన్స్లో మనం తీసుకుంటే అక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు. మరి హెల్పింగ్ వెర్బ్ లేనప్పుడు మనం ఏం చేయాలి? డూ ఫార్మ్స్ తెచ్చుకోవాలి. ఆల్రెడీ నేను పార్ట్ 2లో చెప్పాను మీకు అది. ఓకేనా? డూ, డస్, డిడ్ అని పార్ట్ 2లో చెప్పాను. V1 ఉంటే డూ తీసుకోండి. V1కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ ఉంటే డస్ తీసుకోండి. V2 ఉంటే డిడ్ తీసుకోండి అని చెప్పాను. సో ఇక్కడ V1కి ఎస్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ డస్ అండి. డస్ తీసుకోవాలి. ఓకేనా? ఓకే, బానే ఉంది. ఒకవేళ దీన్ని బట్టి తీసుకుంటే డస్ వస్తుంది. ఒకవేళ ఈ సెంటెన్స్ బట్టి తీసుకుంటే హ్యాస్ వస్తుంది. ఎందుకంటే హ్యాస్ హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ ఉంది కాబట్టి. ఓకేనా? సో మరి ఇప్పుడు ఏ సెంటెన్స్ని బట్టి తీసుకోవాలి అంటే వీ హ్యావ్ టు గో విత్ మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్ని బట్టి మనం తీసుకోవాలి. మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్. ప్రతి సెంటెన్స్లో కూడా జనరల్గా మనకి ఇలా కంబైన్ చేసినప్పుడు 2 క్లాజెస్ అనేవి వస్తాయండి. మెయిన్ క్లాస్ అంటే ఏంటి, సబార్డినేట్ క్లాస్ అంటే ఏంటో మీకు జస్ట్ నేను అవుట్లెట్ చెప్తాను. తర్వాత వాటి గురించి మనం ఇంకా డీటెయిల్డ్గా చూద్దాము. అసలు మెయిన్ క్లాస్ అంటే ఏంటంటే ఇండివిజువల్గా మీనింగ్ ఇస్తుందండి, ఎవరి మీద డిపెండ్ అవ్వదు. దీన్ని మనం ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. అంటే అందులో సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఇండిపెండెంట్గా మీనింగ్ ఇస్తుంది. కానీ సబార్డినేట్ క్లాస్ పక్క సెంటెన్స్ మీద డిపెండ్ అవుతుంది. పక్క సెంటెన్స్ లేనిదే దీనికి వాల్యూ ఉండదు. ఇది ఖచ్చితంగా డిపెండ్ అయితేనే మీనింగ్ వస్తుంది దీనికి. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్ అనేది ఎవరికి యాడ్ చేయాలంటే మెయిన్ క్లాస్కి యాడ్ చేయాలి. అంటే ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ మొత్తంలో ఏ సెంటెన్స్, ఫస్ట్ సెంటెన్సా సెకండ్ సెంటెన్సా, ఏ సెంటెన్స్ అయితే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండివిజువల్గా ఉంటుందో దాన్ని మనం కనిపెట్టి దాన్ని మనం యాడ్ చేయాలి. సింపుల్గా ఎప్పుడైనా సరే ఇఫ్ తర్వాత ఉన్నది ఇప్పుడు కూడా సబార్డినేట్ క్లాస్ అండి. అంటే మీనింగ్ డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ షీ హ్యాస్, అయితే, అయితే, ఇప్పుడు చెప్పినట్టు అయితే, అయితే ఏంటి? సో ఇఫ్ అంటే అయితే కదా, అయితే ఏంటి అన్నట్టు క్వశ్చన్ వస్తుంది ఇమీడియట్గా. అయితే ఏం చేస్తుంది? నటిస్తుంది. అది చెప్పాలి మనం అక్కడ. అంటే ఇది మనకు కంప్లీట్ అవ్వాలి అంటే పక్కన వేరే సెంటెన్స్ ఈ సెంటెన్స్‌కి సెకండ్ సెంటెన్స్‌కి ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి సెకండ్ సెంటెన్స్ సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి వి షుడ్ నాట్ ఫ్రేమ్ క్వెషన్ ట్యాగ్ బేస్డ్ అపాన్ ది సెకండ్ సెంటెన్స్. వి హావ్ టు ఫ్రేమ్ క్వెషన్ ట్యాగ్ ఓన్లీ బేస్డ్ అపాన్ ద మెయిన్ క్లాస్. హియర్ ద మెయిన్ క్లాస్ ఈస్ ఫస్ట్ సెంటెన్స్, దిస్ వన్. ఓన్లీ షీ ప్రిటెండ్స్ అన్నాను అంటే సరిపోతుంది. ఆమె నటిస్తుంది అంతే చాలు. నా ప్రెటెండ్స్ అంటే చాలు. ఇంక మళ్ళీ మనం ఇక ఇంక మనకు క్వెషన్స్ ఏమి రావు అక్కడ. ఇందాక మనం బిఫోర్ ఈ క్వెషన్‌లో వచ్చి ఇక్కడ వచ్చినట్టు అయితే అన్నప్పుడు మనకు క్వెషన్ వచ్చినట్టు ఇక్కడ నెక్స్ట్ క్వెషన్ ఏం రాదు. అంటే పక్క సెంటెన్స్ ఉన్నా లేకపోయినా దీనికి మీనింగ్ ఉంటుంది జనరల్‌గాని. సో అలా మీనింగ్ ఇచ్చేదాన్ని మనం తీసుకోవాలి. సో అకార్డింగ్ టు దిస్ సెంటెన్స్, ఫస్ట్ సెంటెన్స్ వి హావ్ టు టేక్ డస్‌ని తీసుకోవాలి. మరి ఫస్ట్ సెంటెన్స్ అనేది పాజిటివా నెగెటివా అంటే పాజిటివ్. సో కాబట్టి నాట్ యాడ్ చేయండి. డజంట్ షీ అండ్ విత్ ప్రొనౌన్. డజంట్ షీ, దట్ ఈస్ ద ఆన్సర్. ఈజంట్ ఇట్ అనేది రాంగ్ అండి. ఇక్కడ ఈజంట్ ఇట్ అని వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు, అది రాంగ్ అండి. డజంట్ షీ అని ఆన్సర్ రావాలి. సో ఈ విధంగా చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా 2 క్లాజెస్ ఉన్నప్పుడు వీ హావ్ టు గో విత్ మెయిన్ క్లాస్ అండి. మెయిన్ క్లాస్‌లో హెల్పింగ్ వెర్బ్ లేకపోతే అప్ తెచ్చుకోవాలి. ఉంటే గనుక అవి తీసుకోవాలి. పాజిటివ్ అయితే నెగెటివ్ చేయండి, నెగెటివ్ అయితే పాజిటివ్ చేయండి. ఫైనల్‌గా ప్రొనౌన్‌తో ఎండ్ చేయండి. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ వన్. ఇది మీకు ఎస్ఎస్‌సిలో వచ్చిందండి, ప్రీవియస్ పేపర్ బిట్టే. ఓకేనా? సో ఇలాంటి మోడల్ ఆఫ్ బిట్ ఏ ఎగ్జామ్‌లోనే రావచ్చు. మీరు మోడల్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఆ ఎగ్జామ్‌లోనే వచ్చేది నెక్స్ట్ ఎగ్జామ్‌లో రాదు అన్నట్టు మీరు ఉండకుండా ప్రతి ఎగ్జామ్‌కి ఇది యూజ్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ వి విల్ సీ నౌ. సింపుల్. దిస్ క్వెషన్ ఈస్ వెరీ సింపుల్ అండి. యూనివర్సల్ ట్రూత్ అడిగారు ఇక్కడ మనకి. ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. సో దీనికి క్వెషన్ ట్యాగ్ ఏమి ఇచ్చారు వాళ్ళు? ఈజంట్ ఇట్ అని ఇచ్చారు. సో ఇది ఎస్ఎస్‌సి సెలక్షన్ ఆఫీసర్ 2006లో వచ్చిన క్వెషన్ అండి ఇది. డిసెంబర్‌లో జరిగిన ఎగ్జామ్‌లో వచ్చింది. సో ఈ క్వెషన్‌కి ఆన్సర్ మనం ఇప్పుడు చేద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ మనం ఏం రాయాలి? హెల్పింగ్ వెర్బ్ రాయాలి. అకార్డింగ్ టు అవర్ స్ట్రక్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు రైట్ హెల్పింగ్ వెర్బ్. మరి హెల్పింగ్ వెర్బ్ ఉందా సెంటెన్స్‌లో? లేదు. హెల్పింగ్ వెర్బ్ లేదు. సో హెల్పింగ్ వెర్బ్ లేనప్పుడు మనం వెర్బ్‌ని బట్టి డూ ఫార్మ్స్ తీసుకోవాలి. వెర్బ్ ఏంటి ఇక్కడ? మూవ్స్. మూవ్స్‌కి V1 ఉంది కాబట్టి, సో మూవ్‌కి V1కి ఎస్ ఉంది కాబట్టి వి హావ్ టు గో విత్ డస్. డస్. సో ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ కాబట్టి నాట్ యాడ్ చేయండి. సో సబ్జెక్ట్ ఏంటి? ఎర్త్. ఎర్త్ అనేది ఒక ఆబ్జెక్ట్ కాబట్టి ఇట్ అంటాం మనం. ఎందుకంటే ప్రొనౌన్ రాయాలని చెప్పాను కదా! ఎర్త్ అనేది నౌన్. నౌన్‌ని ఎర్త్ అని రాసేయకుండా ప్రొనౌన్‌కి చేంజ్ చేసుకోవాలని నేను ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పాను అది మీకు. ఓకేనా? ఆన్సర్ ఈస్ డజంట్ ఇట్. ఈజంట్ ఇట్ ఈస్ రాంగ్. డజంట్ ఇట్ అంటే మిస్టేక్ ఇక్కడ ఉంది. ఓకేనా? అది. I hope you understand this also. And next question number 3. Okay. He is the fastest bowler in the Indian team. Isn't he? సో ఈజంట్ హీ అనేది వాళ్ళు ఇచ్చారండి. సో క్వశ్చన్ ట్యాగ్ అది రైట్ రాంగ్ మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు ఫ్రేమ్ ద క్వశ్చన్ ట్యాగ్. సో ఇచ్చిన సెంటెన్స్ లో హెల్పింగ్ వేర్, వాట్ ఈస్ హెల్పింగ్ వేర్? ఈజ్, అది తీసుకుందాం.
ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా? నెగిటివ్. ఎందుకంటే నాట్ ఉంది కాబట్టి. సో ఇక్కడ మీరు నాట్ రాయొద్దు. సో నాట్ రాయను. సో వాట్ ఈస్ ద ప్రొనౌన్? హీ. హీ అండ్ విత్ క్వెషన్ మార్క్. ఆన్సర్ ఈజ్ హీ. వాళ్ళేమన్నారు? ఈజంట్ హీ అన్నారు. సో ఇట్ ఈస్ రాంగ్. ఆన్సర్ ఈజ్ హీ. ఓకేనా? అర్థమవుతుంది మీ అందరికీ కూడా? ఇది ఎస్ఎస్సి ట్యాక్స్ అసిస్టెంట్లో వచ్చిన క్వశ్చన్ 2007లో వచ్చిన క్వశ్చన్. ఓకేనా? రైట్, నెక్స్ట్. హియర్ వి హ్యావ్ అనదర్ క్వశ్చన్. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి డిఈఓలో వచ్చింది, 2009లో అడిగిన క్వశ్చన్ అండి. ఓకేనా? రైట్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎవ్రీబడి ఇలాంటివన్నీ కూడా ఎవ్రీబడి, సంబడి, నోబడి ఇలాంటివన్నీ మనం ఇప్పుడు కూడా సింగులర్ అనుకుంటాము. సింగులర్స్ వచ్చినప్పుడు హ్యాజ్ ఏ యూజ్ చేస్తాం. అది స్టేట్మెంట్ వరకు ఓకే, అంటే సెంటెన్స్ వరకు ఓకే. బట్ వెన్ కమ్స్ అండర్ ద క్వశ్చన్ ట్యాగ్, అది క్వశ్చన్ ట్యాగ్ లోకి వచ్చినప్పుడు, లైక్ క్వశ్చన్ ట్యాగ్ లోకి వచ్చినప్పుడు ఎవ్రీబడి అనేది ప్లూరల్ అయిపోతుందండి. ప్లూరల్ అయితే హ్యాజ్ బదులు హ్యావ్ వస్తుంది, అంటే హ్యావ్ ఈజ్ ప్లూరల్, హ్యాజ్ ఈజ్ సింగులర్. ఇక్కడ స్టేట్మెంట్ లో ఇది సింగులర్ కాబట్టి హ్యాజ్ తీసుకున్నాం. ఇదే ఎవ్రీబడి క్వశ్చన్ ట్యాగ్ లోకి వచ్చేసరికి ప్లూరల్ అవుతుంది కాబట్టి హ్యావ్ తీసుకున్నాం. ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ కాబట్టి నాట్ యాడ్ చేసాం. ఎవ్రీబడి అంటే చాలా మంది కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ దే. సో ద ఆన్సర్ ఈజ్ కరెక్ట్. నో ఎర్రర్. సో ఇక్కడ నో ఎర్రర్ అనే ఆప్షన్ ఉంటుంది ఎగ్జామ్ లో, మీకు ఆ ఆప్షన్ మీరు పికప్ చేయాలి. చాలా మంది ఏం పెట్టేస్తారంటే హ్యాజెంట్ అని పెడతారు దీనికి, బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాజెంట్. హ్యాజ్ ఇక్కడ ఉంది కదా, హ్యాజ్ కదా అని పెట్టేస్తారు. నో, బట్ ఎవ్రీబడి బట్ కమ్స్ అండర్ ద క్వశ్చన్ ట్యాగ్, ఇట్ వాంట్ టు బి ద ప్లూరల్. సో ద ఆన్సర్ ఈస్ హ్యావెంట్ దే. హ్యావెంట్ దే. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ చూసుకొని గుర్తుపెట్టుకోండి. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిట్స్ డిఫరెంట్ మోడల్స్ లో చెప్తున్నాను మీకు, డిఫరెంట్ గా కవర్ అయ్యే విధంగా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. యూ విల్ కమ్ టు మై సిస్టర్స్ వెడ్డింగ్ టుమారో, ఈజంట్ ఇట్? సో క్వశ్చన్ ట్యాగ్ వాళ్ళు ఇలా ఇచ్చేసారండి, చూద్దాం మనం. ఈజంట్ ఇట్ అని క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చారు, దానికి మనం ఇప్పుడు ఫ్రేమ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ ఇస్ విల్ అండి. ఇచ్చిన సెంటెన్స్ మనకి పాజిటివ్ లో ఉందా నెగిటివ్ లో ఉందా? పాజిటివ్ లో ఉంది. సో వీళ్ళకి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఓంట్. 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 సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? యూ. ఓంట్ యూ, దట్స్ ద ఆన్సర్. సో ఈజంట్ ఇట్ అనేది రాంగ్ అండి. ఓంట్ యూ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సింపుల్. 3 థింగ్స్ అంటే మీకు కావాల్సినవి. హెల్పింగ్ వెర్బ్ తీసుకున్నాం, పాజిటివ్ ని నెగిటివ్ చేసాం, లేదా నెగిటివ్ ని పాజిటివ్ చేసాం, అండ్ ఫైనల్ గా సబ్జెక్ట్ ప్లేస్ లో నౌన్ ఉంటే ప్రొనౌన్ చేయండి, ప్రొనౌన్ ఉంటే ప్రొనౌనే రాయండి, అండ్ విత్ క్వశ్చన్ మార్క్. ఓకేనా? ఈ చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి. ఇంకా మనకి లెటర్స్ వస్తే షెల్వ్ అని, యామ్ వస్తే ఆర్ నాట్ అని, ఇవన్నీ మీకు నేను పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని కొన్ని పాయింట్స్ అనేవి. అలాగే నెగిటివ్స్ కింద ఇప్పుడు నాటే రావు, కొన్ని కొన్ని డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి, లైక్ నో బడీ, నెవర్, హార్డ్లీ. ఆ వర్డ్స్ అన్ని కూడా నేను మీకు పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి అది, అందరూ కూడా చూడండి. పార్ట్ 2 వీడియో ఒకసారి చూస్తే మీకు అందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ అనేవి మీకు అండర్స్టాండ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ హియర్ వి హ్యావ్, హీ ఈజ్ యువర్ బ్రదర్. సో హీ ఈజ్ యువర్ బ్రదర్ ఇస్ క్వశ్చన్ ట్యాగ్ వాళ్ళు ఇచ్చారండి. ఇక్కడ మళ్ళీ మనకి ఈజెంట్ ఇట్ అని ఇచ్చారు. సో మనకి ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది మనం చెక్ చేసుకుందాం. ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ లో వచ్చింది, 2012లో వచ్చిందండి ఈ క్వశ్చన్. చూడండి అందరూ కూడా. సో ఇక్కడ మనకి హెల్పింగ్ వేర్, ఫస్ట్ హెల్పింగ్ వేర్ వీ హ్యావ్ టు రైట్ ఈజ్ అండి. ఇచ్చిన సెంటెన్స్ మనకి పాజిటివ్ గా ఉంది కాబట్టి వీ హ్యావ్ టు మేక్ ఇట్ నెగిటివ్, అంటే నాట్ యాడ్ చేస్తాం, ఈజెంట్. సో వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? ప్రొనౌన్ హీ. సో అండ్ విత్ క్వశ్చన్ మార్క్, దట్ ఈస్ ద ఆన్సర్. ఈజెంట్ హీ, నాట్ ఈజెంట్ ఇట్, ఇట్ ఈస్ ఈజెంట్ హీ. ఓకేనా? ఇది చెప్పేది నేను కేవలం కాంపిటేటివ్ వాళ్ళకే కాదండి, ఎవరైతే ఇంటర్మీడియట్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి కూడా చాలా యూజ్ ఉంటుంది. మీకు ఫస్ట్ ఇయర్ లో గ్రామర్ పార్ట్ ఉంటుందండి సెషన్ సిలో, అందులో క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అన్నా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? చాలా సింపుల్ గా వస్తుంది, ఈజీగా ఒక మార్క్ మీకు చేతిలో ఉన్నట్టు ఈ కాన్సెప్ట్ మీకు వస్తే. ఓకేనా? నెక్స్ట్. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నా సరే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చు మీరు ఈ వీడియోని. నెక్స్ట్, యూ హ్యావెంట్ రెస్పాండెడ్ టు మై ఇన్విటేషన్, డిడ్ంట్ యూ? సో ఆ క్వశ్చన్ మనకి ఇక్కడ ఉంది, క్వశ్చన్ ట్యాగ్ అనేది. మనం క్వశ్చన్ ట్యాగ్ మన మిస్టేక్స్ కాబట్టి వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనకి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ట్రేడ్ హెల్పింగ్ వెర్బ్ అండి. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏంటి? హ్యావ్ అండి, హ్యావ్ ఇచ్చారు. ఓకే, ఇది ఎస్ఎస్సి ఎంటీఎస్ లో అడిగారండి, 2013లో అడిగిన క్వశ్చన్. ఓకేనా? హ్యావ్ రాశాను. ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ లో ఉందా నెగిటివ్ లో ఉందా? సో నాట్ ఉంది కాబట్టి నెగిటివ్ లో ఉంది కాబట్టి నేను ఇక్కడ నాట్ రాయను ఇంకా. సో సబ్జెక్ట్ రాస్తాను, సబ్జెక్ట్ యూ అండి, అండ్ విత్ క్వశ్చన్ మార్క్. ఓకేనా? ద ఆన్సర్ ఈజ్ హ్యావ్ యూ, నాట్ డిడెంట్ యూ, ఇట్ ఈస్ హ్యావ్ యూ. ఓకేనా? సో అక్కడ మిస్టేక్ ఉందని మనం ఎగ్జామ్లో ఐడెంటిఫై చేయాలి. సో బేస్డ్ అపాన్ ఓన్లీ స్ట్రక్చర్ అండి, స్ట్రక్చర్ని బేస్ చేసుకొని నేను చేస్తున్నాను ఇవన్నీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్, ఎస్ఎస్సి ఎంటీఎస్లో 2014లో వచ్చిన క్వశ్చన్ అండి ఇది కూడా. చూడండి అందరూ కూడా. యూ విల్ కమ్ టు మై పార్టీ టుమారో, ఈజెంట్ ఇట్? సో మరి ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకి ఈ క్వశ్చన్ ట్యాగ్ ఇక్కడ ఇది రైట్ ఆ రాంగ్ అనేది మనం చెక్ చేసుకుందాం. సో హెల్పింగ్ వెర్బ్ అగైన్ విల్ అండి.
సో వీళ్ళకి మనం ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ లో ఉంది నెగిటివ్ లో ఉందో చూసుకుంటే యూ విల్ కమ్ అన్నాడు. ఇక్కడ కూడా నాట్ కానీ నెవర్ కానీ ఆ వర్డ్స్ ఏమీ లేవు కాబట్టి పాజిటివ్ లో ఉంది. ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ లో ఉండి ట్యాగ్ నెగిటివ్ లో ఉండాలి కాబట్టి విల్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఓంట్ అండి. ఓంట్ అవుతుంది. సో ఓంట్ సబ్జెక్ట్. వాట్ ఇస్ సబ్జెక్ట్? యూ. ఓంట్ యూ, దట్ ఈస్ ద ఆన్సర్. ఓంట్ యూ, isn't it is wrong. Owned to is the correct. Okay, like that we have to change. Simple, చాలా సింపుల్ గా ఉంటాయండి. ఓకేనా? నెక్స్ట్, you should make green vegetables an essential part of our daily diet, shouldn't you? సో అందరూ కూడా లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తినాలని చెప్తున్నారు. ఇక్కడ అంతా ఏం లేదు. సో ఇక్కడ ఎస్ఎస్సి ఎంటీఎస్ లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. ఎస్ఎస్సి ఎంటీఎస్ లో 2014 లో అడిగిన క్వశ్చన్. అంటే 2014 లో మనకు షిఫ్ట్స్ లో జరుగుతాయి కదండి ఎగ్జామ్స్, కాబట్టి చాలా క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి అందులోంచి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసరికి వాళ్ళు షుడెంట్ వి అని ఇచ్చారు. అది రైట్ రాంగ్ అనేది మనం తీసుకుందాం ఇప్పుడు. సో హెల్పింగ్ వేర్ ఫస్ట్ మనం హెల్పింగ్ వేర్ తీసుకోవాలి. హెల్పింగ్ వేర్ ఏంటి అంటే షుడ్ అండి. సో ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ నెగిటివ్ చూసుకోవాలి. ఇచ్చిన సెంటెన్స్ మనకి పాజిటివ్ అండి, పాజిటివ్ ఉంది ఇచ్చిన సెంటెన్స్ కాబట్టి మనం నెగిటివ్ తీసుకోవాలి షుడెంట్. అండ్ సబ్జెక్ట్ ఈజ్ వి అండి, షుడెంట్ వి. సో అండ్ విత్ క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? షుడెంట్ వి ఇచ్చారు. మనకు వచ్చిన ఆన్సర్ కూడా షుడెంట్ వి. సో ద ఆన్సర్ ఈస్ రైట్. నో ఎర్రర్ అని పెట్టాలి ఎగ్జామ్లో. అంటే తప్పు లేదు, కరెక్ట్ గానే ఉంది అలా పెట్టాలి. ఓకే, రైట్. నెక్స్ట్, షీ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ హర్ కోర్స్. సో ఇది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ లో వచ్చిన క్వశ్చన్ అండి. సో మనం ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. చాలా సింపుల్ గా చేయొచ్చు దీన్ని మనం. క్వశ్చన్ ట్యాగ్ అయితే వాళ్ళు ఇది ఇచ్చారు, ఇది రైట్ రాంగ్ అనేది మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ లో మనకి హెల్పింగ్ వెర్బ్ హ్యాస్ అండి, హ్యాస్ రాశాను. ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ గా ఉందా నెగిటివ్ గా ఉందా? నెగిటివ్ గా ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ లో పాజిటివ్ రావాలి. పాజిటివ్ అంటే నాట్ ఇక్కడ ఉంది కాబట్టి కింద మనం నాట్ యాడ్ చేయకండి. ఓకేనా? సో వీ హ్యావ్ టు అగైన్ ప్రొనౌన్ ఆఫ్ యర్ సబ్జెక్ట్. సో షీ ఉంది, షీ రాశాను. అండ్ విత్ క్వశ్చన్ మార్క్ ద ఆన్సర్ ఈజ్ హ్యాస్ షీ. ఇట్ ఈస్ నాట్ ఈజంట్ ఇట్, ఇట్ ఈస్ హ్యాస్ షీ. ఓకేనా? సో అలా. నెక్స్ట్ క్వశ్చన్, ద కలెక్టర్ విజిట్స్ ద ఆఫీస్ రెగ్యులర్లీ. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ లో వచ్చిన క్వశ్చన్ అండి ఇది. ఈ క్వశ్చన్ ట్యాగ్ మళ్ళీ మనకి రైట్ ఆర్ రాంగ్ అనేది మనం క్రాస్ చెక్ చేసుకుందాం. ఓకేనా? రైట్. ఇక్కడ చూసినట్లయితే మనం ఈ క్వశ్చన్ ని ద కలెక్టర్ విజిట్స్ ద ఆఫీస్ రెగ్యులర్లీ అన్నారు. హెల్పింగ్ వెర్బ్ రాయాలి మనం ఇప్పుడు. హెల్పింగ్ వెర్బ్ లేదు. హెల్పింగ్ వెర్బ్ లేనప్పుడు మనం డూ ఫార్మ్స్ తెచ్చుకోవాలి. డూ ఫార్మ్స్ డూ, డస్, డిడ్ ఆల్రెడీ నేను వీటి గురించి పార్ట్ 2 వీడియోలో చేశాను, చూడండి ఒకసారి. ఇక్కడ మనకి విజిట్స్ V1కి ఎస్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గో విత్ డస్ అండి, డస్ తీసుకుంటాను. అండ్ ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ కాబట్టి నెగిటివ్ ట్యాగ్ ఉండాలి, అంటే నాట్ యాడ్ చేశాను, డజంట్ అని రాశాను. అండ్ కలెక్టర్ డజంట్ హీ, మనకి మెయిల్ ఆ ఫిమేల్ తెలియనప్పుడు వీ హ్యావ్ టు గో విత్ మెయిల్ అండి, డజంట్ హీ అంటే సరిపోతుంది. ఓకేనా? డజంట్ హీ అంటే మేడం కలెక్టర్ అని రాయకూడదు అంటే నౌన్ రాయకూడదు అని నేను ఆల్రెడీ చెప్పాను మీకు. నవ్ షుడ్ నాట్ రైట్ నౌన్ అండి. దానికి మనం ప్రొనౌన్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొనౌన్ ఫామ్ రాసుకోవాలి. అంటే కలెక్టర్కి లైక్ ప్రొనౌన్ ఫామ్ హీ, లైక్ దట్ వీ హ్యావ్ టు రైట్ దట్. నెక్స్ట్, సో ఇచ్చిన ఆన్సర్ ఈజంట్ ఇట్ అనేది రాంగ్ అండి. నెక్స్ట్ డజంట్ హీ అనేది ఈజ్ రైట్. సో బేస్డ్ అపాన్ దట్ యూ హ్యావ్ టు గో. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్. ఈ క్వశ్చన్ మనకి ఎస్ఎస్సి సిజిఎల్ లో వచ్చిందండి. 2016 లో వచ్చిన క్వశ్చన్ ఇది మనకి. యూ హ్యావ్ ప్రిపేర్డ్ వెల్ ఫర్ ద ఎగ్జామినేషన్, ఇజంట్ ఇట్? సో క్వశ్చన్ అది, దాన్ని మనం చేంజ్ చేద్దాం ఇప్పుడు. సో ఈజంట్ ఇట్ అనేది క్వశ్చన్ ట్యాగ్. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? వీ విల్ చెక్ నౌ. సో అకార్డింగ్ టు ద స్ట్రక్చర్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్ ఆల్వేస్ బిగిన్స్ విత్ హెల్పింగ్ వెర్బ్ అండి. హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ వాట్ ఈస్ హెల్పింగ్ వెర్బ్ హియర్? హ్యావ్. హ్యావ్ రాస్తాను. సో ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా? ఇస్ పాజిటివ్ కాబట్టి నాట్ యాడ్ చేస్తాను. హ్యావెంట్ లేదా హ్యావ్ నాట్. యూ, హ్యావెంట్ యూ, హ్యావ్ నాట్ యూ, ఎనీథింగ్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈజంట్ ఇట్ అనేది రాంగ్ అండి. సో సింపుల్ గా మనం ఆన్సర్ చేయొచ్చండి, సింపుల్ గా ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ వాళ్ళకి వచ్చిన క్వశ్చన్ అండి ఇది. 2018 లో వచ్చింది ఈ క్వశ్చన్. ఇది ఎలా ఉందో చూద్దాం. సో డిడెంట్ యూ అని క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చారు. క్వశ్చన్ ఏంటో చూద్దాం, ఐ మీన్ స్టేట్మెంట్ చూద్దాం. You would find our house easily. You could find our house easily. సో ఇక్కడ మనం హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ చేయాలి. హెల్పింగ్ వెర్బ్ ఈజ్ కుడ్ అండి, కుడ్ రాద్దాం మనం. సో నెక్స్ట్ కుడ్ తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా? ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చేసరికి పాజిటివ్ అండి. సో పాజిటివ్ కాబట్టి మనం నాట్ యాడ్ చేస్తాము, నెగిటివ్ రాశాను. సో నెక్స్ట్ ఎండ్ విత్ సబ్జెక్ట్ యూ, క్వశ్చన్ మార్క్. కుడెంట్ యూ, didn't you is the wrong, couldn't you is the correct. సో అక్కడ మన మిస్టేక్ ఉందని ఐడెంటిఫై చేయాలి. ఓకే, రైట్. సో క్వశ్చన్స్ అనేవి అయిపోయినాయండి. సో ఇంతలో ఈజ్ ద క్వశ్చన్స్. ఐ విల్ ఆస్క్ యూ 2 క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయండి, చూద్దాం ఎంతవరకు మీకు కాన్సెప్ట్ అర్థమైందో. సో ఐఎమ్ రైటింగ్ ఆన్ ద స్క్రీన్, ఐ ఆమ్ ఏ స్టూడెంట్. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్ కి ట్యాగ్ ఫ్రేమ్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్, లెట్స్ go to beach.
సో ఈ క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ 2 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే పార్ట్ 2 వీడియో చూస్తే చేయగలరు. పార్ట్ 2 వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ చేయగలరు. సో ప్లీజ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మన గ్రామర్ వీడియోస్ ఇంకా చూద్దాము. గ్రామర్ వీడియో కంటెంట్ నేర్చుకున్న తర్వాత ఇలాగే మనం ప్రీవియస్ పేపర్స్ బిట్స్ కూడా అప్లికేషన్ చూద్దాం. సో అలా చూడడం ద్వారా మనకి ఒక టాపిక్ అనేది ఫుల్ ప్లెడ్జ్గా అర్థమవుతుంది. అండ్ మనకి ఎంత కంటెంట్ అనేది మనకి అర్థమైందో మనం క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. క్వశ్చన్స్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ చేయడం ద్వారానే మనకి ఎంతవరకు లైక్ అండర్స్టాండ్ అయ్యింది అనే విషయం మనకి బాగా తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ for watching this video, and if you like this video please share to your friends also. Thank you. Bye bye.